విద్యుత్ బిల్లులు తడిసి మోపెడు కానున్నాయి. పెరిగిన ఛార్జీలు, ఇప్పటికే దండుకుంటున్న సర్ఛార్జీలతో అల్లాడిపోతున్న వినియోగదారులపై మళ్లీ భారం మోపేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. 3 నెలల సర్ఛార్జీ కింద మరో 2165 కోట్ల రూపాయలను వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి. విద్యుత్ సర్ఛార్జీ ఎఫ్ఎస్ఏ ఎప్పటికప్పుడు వసూలు చేసుకోవటానికి సిద్ధమైన డిస్కంలు ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు వ్యయాన్ని వినియోగదారుల నుంచి తక్షణమే వసూలు చేయాలని నిర్ణయించాయి. ఈ 3 నెలల సర్ఛార్జీ మొత్తం 2165 కోట్లని అంచనా. ఈ మొత్తాన్ని యూనిట్ కు ₹62 చొప్పున వసూలు చేయాలన్నది డిస్కంల ప్రతిపాదన. అంతేకాకుండా ఇక నుంచి ప్రతి 3 మాసాలకోసారి ఎఫ్ఎస్ఏ లెక్కించి 4వ నెల నుంచి వినియోగదారుల నెత్తిన మొత్తాలన్నది వాటి యోచన. దీనికి సంబంధించి గురువారం నోటిఫికేషన్ జారీ చేసిన విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 31లోగా అభ్యంతరాలు తెలపాలని కోరింది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత బహిరంగ విచారణ చేపట్టి సర్ఛార్జీలపై నిర్ణయం తీసుకోనుంది. 2010, 11, 2011, 12 సహా ఈ ఏడాది తొలి త్రైమాసిక సర్ఛార్జీలు అన్ని ఒకేసారి వసూలు చేయాలని నిర్ణయిస్తే వినియోగదారుడిపై యూనిట్ కు ₹2 పైనే భారం పడనుంది. ఈ ఏడాది నుంచి సర్ఛార్జీలు ఉండబోవని ముఖ్యమంత్రి ప్రకటించిన ఇంత పెద్ద మొత్తంలో డిస్కంలు ప్రతిపాదించడం అందరినీ విస్మయపరుస్తోంది. గతంలో యూనిట్ సర్ఛార్జీ 90 పైసలకు మించి ప్రతిపాదించిన దాఖలాలు లేవు. ఈసారి ఏకంగా ₹62 ప్రతిపాదించడం డిస్కంల బాదుడు ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది.